హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు కనుక మనం రైతుకు డెవిల్ అనే మందు, రమేష్ అనే రైతుకు డెవిల్ అనే మందు ఇచ్చి ఈ రోజుకు 9 రోజులు కావడం జరిగింది. రైతు స్ప్రే చేసి ఈ రోజుకు 7 రోజులు అయిపోయి 8వ రోజు అండి. దాని గురించి ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, మనం చెప్పి ఇచ్చిన రోగాలకు ఏమన్నా పనిచేసిందా, లేకపోతే దాని రిజల్ట్ ఎట్లా ఉందనేది మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు మనం వచ్చామండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది మాత్రం కంపల్సరీ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తోటి రైతులకు కనుక షేర్ చేసినట్టయితే వీడియో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకో 10 మంది రైతులకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. రైతులకు ఇది ఉపయోగపడుతుంది కంపల్సరీ. వేరే ఉద్దేశం అని కాదు, కంపల్సరీ. ఏంటంటే రైతులు ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రోడక్టు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, అన్ని విధాలు కూడా బాగుంటుంది. అదేవిధంగా మనం ఈరోజుగా ముందుగా వచ్చేసి ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన నూకల రమేష్ అనే రైతు ఫీల్డ్కు రావడం జరిగింది. మనం ఆ రైతుకు ముందుగా చెప్పుకున్నట్టు 9 రోజుల క్రితం మనం ఏదైతే ఈ డెవిల్ అనే మందు అయితే ఉందో రైతు ఈరోజు స్ప్రే చేసి 7 నుంచి 8 రోజులు కావడం జరుగుతుంది. అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది అనేది రైతు మాటల్లో కూడా తెలుసుకొని వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం అండి. ఈ డెవిల్ అనే మందు మీరు ఎక్కడ తెలుసుకున్నారు, అసలు ఏ విధంగా తెలుసుకుని ఎట్లా స్ప్రే చేశారు? మాకు ఇట్లా ముడత వచ్చింది. ముడత వస్తే ఏం చేసామంటే ఇలా ముడత వచ్చింది. ముడత వస్తే ఏం చేసామంటే మొత్తం కూడా చేను పక్కన ఒక అతను కొట్టాడు, రైతు, మన తోటి రైతు. కొడితే ఏం చేసామంటే మీరు ఎక్కడ కొట్టారంటే పాలాని కాడ ఇది మన లక్ష్మీ దుర్గ ఫెర్టిలైజర్లు తెచ్చి కొట్టాము, అదొకసారి మీరు వాడండి అని చెప్పారు. చెప్తే నేను కూడా ఎమర్జెంట్గా లాభం లేదని వెళ్ళాను. వెళ్ళి ఈ లక్ష్మీ దుర్గా ఫెర్టిలైజర్లో డెవిల్ అనే మందు తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఈ రోజుకు కొట్టి 7 రోజులు అయిపోయింది. 8వ రోజు. 8వ రోజుకు ఇగో ఈ ముడత పోయి ఇగో ఈ సిగురు ఇది ఇగో ఇది చూడండి ఎలా ఉందో, నల్లి ఇట్లా ఏం లేదు, ఇంత సాగింది సిగురు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పూతల పురుగు కూడా ఏమన్నా 1-2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 లేదా 2 అరకొరలే ఉన్నాయి. ఎర్రనల్లి అయితే మాత్రం లేదు. ముఖ్యంగా ఏంటంటే చిగురు రావడం గొప్ప కాదు. రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే చిగురు మనం జిబ్రాలకి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొట్టుకున్నా కానీ చిగురు వస్తుంది. కాకపోతే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు. రైతుకి ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్టుకు ఆల్మోస్ట్ 80% మొత్తం పండ్లు పడినాయి. రైతు కూడా డేర్ చేసి కొట్టిండు, మన డెవిల్ అనే మందు కూడా డేర్ చేసి కొట్టిండు. ఎక్కడన్నా ఈడికి 8-9 రోజులు ఎక్కడన్నా ఒక మచ్చకాయ కూడా లేదు. ప్రతి ఒక్కరికి అనుమానం ఏంటంటే ఈ డెవిల్ అనేది ఇట్లా కొట్టినప్పుడు ఏమైనా మచ్చకాయలు వస్తాయా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుకు ఒక అవగాహన ఉంటుంది. ఇది పూర్తిగా ఆర్గానిక్, జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది. ఇది డెవిల్ అనే మందు పూర్తిగా ఆర్గానిక్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ రోజుకు 8 రోజులు నల్లి అనేది మనం ఇక్కడ ఎట్లా దులిపినా కానీ అసలు రాలట్లేదు. చూసుకోవచ్చు, ఇట్లా దులిపినా కానీ మనకు రాలట్లేదు ఎక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి ఏంటంటే వచ్చిన చిగురుకు ఇక్కడ కనుక చూసుకున్నట్టు ఇక ఈ రోజుకి 8 రోజులు అంటే వచ్చిన చిగురుకు వచ్చినట్టు పింద కావడం జరుగుతుంది. అలాగే ఫ్లవర్ డ్రాప్ అనేది కానీ అసలు ఎటువంటి లేదు. ఈ చెట్టుని కనుక మీరు జూమ్ చేసి చూసినట్టయితే ఇది కొట్టిన కాడికి వెళ్ళి మొత్తం ముడత పోయి నీట్గా రావడం జరిగింది. కింది ముడత, పై ముడత, అలాగే నల్లి ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నగారికి 2వ స్టెప్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నల్లి ఉంటే ఒకటి ఏంటంటే ఈ తొడిమ దగ్గర కాయ మొత్తం మన గోకినట్టు అయ్యి బ్లాక్ రంగు రావడం జరుగుతుంది. నల్ల చారకలు కనుక వచ్చేసి ఈ పింద కూడా గరిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా జంప్ అనేది ఇట్లా సైజ్ అనేది పింద రాదు. ఇది నాకు తెలిసి ఒక 5 నుంచి 6 రోజుల కాయ అండి ఇది. ఇట్లా ఈ వచ్చే చిన్న చిగురుకు కూడా పిందతోటే రావడం జరుగుతుంది. ఈ డెవిల్ అనే మందు స్పెషాలిటీ ఇది. సపరేట్గా విడదీసి 4-5 రకాలు కలిపి కొట్టాల్సినంత అవసరం లేదు. ఇందులో ఇంకేమైనా కలిపి యాడ్ చేసి స్ప్రే చేశారండి? నన్ను ఇది ఒక్కటే పిచికారు చేయమన్నారు, ఇది ఒక్కటే పిచికారు చేశాను, ఏం కలపలేదు. ఇది ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరానికి 900 తీసుకున్నారు. నాకు 900 పోయినాయి కానీ నాకు మందు మాత్రం బాగా పనిచేసింది. పనిచేసుడు ఏంటి, అసలు ఇంతకు ముందు ఇట్లా ముడతొచ్చి మొత్తం నల్లి ఉండేది, నల్లి పీరవడం వల్ల కంప్లీట్ గా ఇలా రావడం జరిగింది. పూతలో కూడా బాగా పురుగు ఉండేది. అట్లాంటిది ఎన్నో 1-2 ఉన్నాయి తప్ప అసలు లేదు. బాగా పనిచేసింది. అసలు ఇది తోటి రైతులు కూడా దీన్ని వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇది బాగా పనిచేస్తుంది అసలు. చూసుకోవచ్చు ఒకసారి ఫీల్డ్ ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా కానీ అన్నగారిది మొత్తం రెండో స్టెప్ రావడం జరిగింది. కింద స్టెప్ పండింది పండు, అలాగే మోడు బారిపోయినట్టు నల్లి పీల్చినట్టు రసం పీల్చే పురుగుల నుంచి ఇది కాపాడుద్దని మనం చెప్పి నల్లికి అలాగే రెండో స్టెప్ రావడం కోసం అనేసి మనం ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్ అనే మందు ఇవ్వడం జరిగింది మన అన్నగారికి. ఇచ్చాక రైతు 3 రోజులకి మనకు ఫోన్ చేసి పర్లేదండి మాకు ఇగురు కొంచెం వస్తుంది, నల్లి అయితే మాత్రం కంట్రోల్గానైతే కొట్టిన కాండి 2 రోజులలో మాకు రిజల్ట్ అవ్వపడ్డది, నల్లి అనేది లేదు, వచ్చే ఇగురు కూడా నీట్గా రావడం జరుగుతుందని చెప్పారు. అన్నట్టుగానే అన్నగారు 7 రోజుకి 8 రోజులు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 4 నుంచి 5 రోజులు ఆగడమే కష్టంగా ఉంది. ఈ రోజుకి 7 రోజులు ఎక్కడ మీరు కూడా వీడియోలు చూశారు, నల్లి అనేది లేదు. ఇక్కడ చూసుకోవచ్చు చిగురు కూడా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఎక్కడ కూడా నల్లి కానీ ఎక్కడ కూడా కొనలలో కానీ ఎక్కడ కూడా అనవాళ్ళు లేవు. మీది ఎక్కడండి, మీ పేరు చెప్పండి. మాది బట్ట రాయనప్రసాద్ అండి, మాది పాత్రాపురం. ఈ చేను మీరు మందు కొట్టకముందు చూసారా? మందు కొట్టకముందు చూసాను. ఉన్నది మొత్తం కూడా ప్రతి చెట్టు ఆల్మోస్ట్ ఒక చెట్టు 2 చెట్లని కాదు, ఇక్కడ కూడా చూసుకోండి, ఇది కూడా చూసుకోండి, ఒక చెట్టు 2 చెట్లని కాదు, ఇక్కడ కంప్లీట్గా చిన్న మండలం తీసుకుందాం మనం శాంపిల్గా. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్గా నల్లి బట్టి పీల్చింది. ఇక ఇగురు చూసుకోండి ఎంత నీట్గా వస్తుందో, గ్లోగా వస్తుందో, ఇట్లా రావడం జరిగింది. అదొక చిన్న మండని మనం మామూలుగా ఎగ్జాంపుల్గా తీసుకుంటే చేను ప్రతి ఒక్క చేను కూడా అన్నగారు అసలు మీరు ఎన్ని ఎకరాలు తోడబెట్టారు? నేను 5 ఎకరాలు 5 ఎకరాలు తోడబెట్టి ఇప్పుడు 5 ఎకరాలకు కొట్టారా లేకపోతే 5 ఎకరాలకు ఇదే డెవిల్ అనే మందు స్ప్రే చేసిన. 5 ఎకరాలలో ఎక్కడ చూసినా కానీ సేమ్ ఇదే రిజల్ట్, ఇదే పొజిషన్ ఉంది, కానీ తేడా ఏం లేదు, బాగుంది. ఈ రైతులు వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్. అసలు దీనివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చినాయా? ఈ వాతావరణంలో 4 నుండి 5వ రోజున మందు కొట్టకపోతే నల్లొచ్చి ఎక్కడైనా పాడైపోతాను చేనులు, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది ఇవాటికి 8 రోజులైనా కానీ ఎక్కడ కూడా నల్లి అంటే పీర్చింది అయితే లేదు. ఈ ఆకు కింద చూసుకోవచ్చు, అసలు ప్రతి చేను ఎక్కడ కొట్టని చేను చూస్తే ఆకు కింద పీర్చి ఉంటది, అట్లాంటిది అసలు లేదు. ఒక్క నల్లి గాను అసలు నల్లి గాను ఏం లేదు. అదే గనక మీరు పాత ఆకు గనక చూసుకుంటే ఇట్లా గోకినట్టు నల్లబడి ఉంది. ఇప్పుడు వచ్చిన ఆకులు చిగురు గనక చూసుకుంటే నీట్గా రావడం జరిగింది. మనకి ఎక్కడ కూడా నల్లి చారకలు అనేది అనవాలేదు. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? మీకు ఏమైనా ఇబ్బంది లేకుంటే? నా ఫోన్ నాకేం ఇబ్బంది లేదు, నేను కూడా 10 మందికి ఉపయోగపడేటువంటి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో మేము మామూలుగా ఇప్పుడు యూట్యూబ్లో చేయడం వల్ల కొంతమంది ఫోన్ చేసి మందు కావాలని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ రైతు ఫోన్ నెంబర్, రైతు కొట్టిన సమాచారం ఏమన్నా మాకు రైతు ఫోన్ నెంబర్ ఇవ్వగలరా అని అడగడం జరిగింది ఒకరిద్దరు. దాని గురించి మేము అడుగుతాం, వేరే ఉద్దేశం మీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి నెంబర్ చెప్పండి. ఎటువంటి ఇబ్బంది లేదు. నా పేరు నూకల్ రమేష్, నా ఫోన్ నెంబర్ వచ్చి 6303060771. అది ఫ్రెండ్స్, ఇది రైతు అయితే నాకు పనిచేసింది, ఇంకా 10 మంది ప్రొడక్ట్ వాడుకోవచ్చని నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రైతైనా వాడుకోవచ్చు. మేము కూడా సమాచారం ఇస్తాం, మాకు పనిచేసింది కాబట్టి. ఇది డెవిల్ అనేది నలుగురికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా రైతుకు మేలు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక మండకు వచ్చేసి 20 నుంచి 25 కాయలు అట్లా ఒక చెట్టుకు వచ్చేసి మనకు ఇప్పుడు హీలింగ్ రావడం జరుగుతుంది కొత్తగా. ఇది ఇదంతా కూడా నల్లి బట్టి పోయినాక ఇది కొత్తగా రావడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు 4 డోసులలో మనకు మందులు చెప్పడం జరిగిన రెండో స్టెప్ గురించి అని. ఈ డెవిల్ అనేది లాస్ట్ స్టేజ్ అండి. నల్లికి కానీ కంకర తెగులకు కానీ అలాగే ఈ పూతల పురుగు కానీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఇది. దీనికి గనక ఇంత స్టెప్ వచ్చిందంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక 7-8 క్వింటాలు మాత్రం కంపల్సరిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.